నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్ని వీడియోలో చూపిస్తాను. ఆఫ్టర్ కాలేజ్ నేనైతే ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఇంకా నేను ఇప్పుడు ఎలా స్కిన్ కేర్ తీసుకుంటాను ఏంటి అని. సో ఇంకా నా స్కిన్ కేర్లోకి వెళ్ళిపోతే నాదైతే చాలా బేసిక్ సింపుల్ చిన్న స్కిన్ కేర్ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. పెద్దగా ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. అన్నీ కూడా మనకి చాలా వర్కౌట్ అయ్యేవి. అండ్ ఇంకా అయితే ఫస్ట్ స్కిన్ కేర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్కిన్ కేర్ తీసుకునే ముందు మేకప్ రిమూవ్ చేయాలి, ఫేస్ని క్లీన్ చేయాలి కదా. ఫేస్ని క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎంత తక్కువ అసలు మేకప్పే యూజ్ చేయకపోయినా సరే మనం ఫేస్ క్లెన్జింగ్ చేసుకోవాలి ఒక మంచి ఫేస్ వాష్తో. ఇంకా అది పక్కన పెడితే ఫస్ట్ అయితే నాకు మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలనిపిస్తుంది. మన అందరికీ అనిపిస్తుంది, అఫ్కోర్స్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ నాకు మెయిన్లీ ఇలాంటి కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలి అనిపిస్తుంది. సో వాళ్ళలాగా సేమ్ యాజ్ కొరియన్ మోడల్స్ లాగా ఎలా వస్తుంది ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటే మాత్రం ఒక సింపుల్ ఇంగ్రీడియంట్ రైస్ వాటర్తో వస్తుంది. మెయిన్లీ ఈ రైస్ వాటర్ని ఇక సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళు యూజ్ చేస్తారు ఈ రైస్ వాటర్ని. బట్ వాళ్ళనే కాదు, మన మామ్స్ కూడా ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నది. బట్ మనకి ఇప్పుడు తెలిసింది కొరియన్ స్కిన్ గ్లాస్ స్కిన్ ఇలా అని. బట్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, జస్ట్ నార్మల్ రైస్ వాటర్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో నాకు కూడా అది ట్రై చేయాలనిపించింది. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. ఏం లేదు, ఇది జస్ట్ నార్మల్ రైస్ వాటర్ని ఒకసారి ముందు కడిగేసి నెక్స్ట్ మళ్ళీ వాష్ చేసి ఆ వాటర్ని మనం యూజ్ చేయాలి. బట్ మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్, ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ బిజీ లైఫ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పట్లో అంటే మన అమ్మాయిలు చక్కగా అది డబుల్ వాష్ చేసుకొని దాన్ని స్కిన్కి అప్లై చేసుకునేవారు. బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు కదా. ఒకవేళ అంత టైం ఉన్నా సరే మనకి కొంచెం రిజల్ట్ బేగా కావాలి. అవి డిఐవైస్ కొంచెం లేట్ రిజల్ట్ ఇస్తుంది మనకి. అంత టైం మనం వెయిట్ చేయలేం కదా. సో అలా నేను కూడా ట్రై చేసి అంత వెయిట్ చేయలేక నేను కూడా ఒక మంచి ప్రోడక్ట్ అయితే సెర్చ్ చేశాను. అదేంటో కాదు, అదే ఈ మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్. మనకి రైస్ వాటర్ అండ్ అలానే నయాసినమైడ్ ఉంటుంది. రైస్ వాటర్ మనకి ఒక గ్లాస్ కొరియన్ స్కిన్ అలాంటిది తెప్పిస్తుంది. అండ్ నయాసినమైడ్ వచ్చేసి మనకి ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గించి మన స్కిన్ని ఈవెన్ టోన్గా చేస్తారు. 7 days యూజ్ చేశాను కరెక్ట్గా. 7 days కాదు, 7 కంటే ఎక్కువ యూజ్ చేశాను. 7 to 10 days అలా యూజ్ చేశాను అనుకుంటా. సగం పైన అయిపోయింది లైక్. సో ఇంకా నేను ఆ 7 daysని కూడా తర్వాత క్లిప్పింగ్స్లో పెడతాను. అసలు 7 days ఛాలెంజ్లా చేద్దాం అనుకున్నాను నేను. గ్లాస్ స్కిన్ 7 days ఛాలెంజ్ అంటారు కదా, కొరియన్ గ్లాస్ స్కిన్ 7 days ఛాలెంజ్. బట్ నేను ఇది రోజుకు ఒక వీడియోలో కాకుండా మొత్తం ఒక వీడియోలో, లాంగ్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఈ వీడియోలో చూపించేస్తాను మొత్తం 7 days. 1 day కూడా స్కిప్ చేయకుండా జస్ట్ నా మేకప్ రిమూవ్ చేసిన దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్లో ఇది యాడ్ చేశాను. చాలా చోట్ల విన్నాను కూడా, చాలా బాగా వర్క్ అవుతుంది అని. నాకు రైస్ వాటర్ ఫేస్ వాష్లో ఇది ఒక్కటే కనిపించింది, మామా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. సో ట్రై చేద్దాం అని చెప్పి 7 days ఛాలెంజ్ చేశాను. అండ్ మెయిన్లీ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అన్ని స్కిన్ టైప్స్కి కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను. అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. 200 చేంజ్ కలా వచ్చింది నాకు, 250 అలా. సో అలా చూసుకుని నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ బాగా సెట్ అయింది కదా, నేను ట్రై చేశాను. సో ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేస్తూ మాట్లాడుకుందాం. అండ్ బేసిక్గా ఫస్ట్లీ నేను కొంచెం ఫేస్ వాష్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని కొరియన్ స్కిన్ వీడియోస్ అలా చూసి నేను కూడా ట్రై చేశాను, లైక్ డిఐవై రైస్ వాటర్ చేసుకోవడం. బట్ అవి అంత నాకు టైం ఉండేది కాదు. సో అందుకు ఇలా ఏదన్నా ట్రై చేద్దామని నేను ఈ ఫేస్ వాష్ ట్రై చేస్తున్నాను. నేను ఎందుకు ఈ మామా ఎర్త్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను అంటే, బేసిక్గా నేను మామా ఎర్త్ని బాగా ట్రస్ట్ చేస్తాను. లైక్ మామా ఎర్త్ లిసన్స్ టు us కదా. అండ్ మామా ఎర్త్ వాళ్ళు మన సజెషన్స్ అండ్ రీసెర్చ్ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తారు కదా. సో అందుకు నాకు మామా ఎర్త్ అంటే ఇష్టం. సో ఇది నా డే 1 ఛాలెంజ్ అనమాట ఈ కొరియన్ గ్లాస్ స్కిన్కి. డే 1 ఫేస్ చాలా డల్ ఉండే, అస్సలు స్కిన్ గ్లోయిగా లేదు. సో డే 1 స్టార్ట్ చేశాను విత్ హోప్ఫుల్లీ. అండ్ ఇది నా డే 3. నేను డే 1, డే 3, డే 5 అలా పెడుతూ ఉంటాను. డే 3కి నాకు కొంచెం లైట్గా గ్లోయీగా అనిపించింది. అండ్ కొంచెం రిజల్ట్ వచ్చేసరికి నేను కంటిన్యూగా యూస్ చేశాను. ఇంకా డే 5 కూడా నాకు టైం లేకపోయినా ఒక 5 minutes కూర్చొని మంచిగా ఫేస్ వాష్ యూస్ చేశాను. అండ్ ఇది ఇంకా లాస్ట్ డే 7 నాకు అప్పటికే మంచి రిజల్ట్స్, ఫేస్ చాలా గ్లోయింగ్గా అయిపోయింది. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డే 1కి డే 7కి అయితే మంచి రిజల్ట్ వచ్చింది నాకైతే. నేను విత్ ప్రూఫ్స్ మీకు డే 1 నుంచి డే 7కి పెడుతూ ఉన్నాను. సో డే 7 అయితే గ్లాస్ స్కిన్గా, కొరియన్ స్కిన్ లాగా నాది కూడా చాలా గ్లోయిగా అనిపించింది. నాకైతే ప్రోడక్ట్ చాలా అంటే చాలా నచ్చింది, మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్. డే 1 అయితే అసలు గ్లోయింగ్గా, హైడ్రేటింగ్గా అస్సలు లేదు. డే 7 మాత్రం చాలా హైడ్రేటింగ్ అండ్ గ్లోయింగ్గా ఉంది. ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ నియర్ బై స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది.
సో ఇది నా ఆఫ్టర్ ఫేస్ వాష్. చూసారు కదా ఎంత క్లియర్గా గ్లాస్ స్కిన్గా షైన్ అయిపోతుంది. నేను జస్ట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. చాలా గ్లోయి వైబ్రెంట్ షైనీగా కనిపిస్తుంది, చేసినట్టు కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా గ్లోయిగా ఫేస్ అయితే. సో ఇంకా స్టెప్ 1 మెయిన్ స్టెప్ కంప్లీట్ చేసేసాను ఫేస్ వాష్ కాబట్టి. ఇంకా స్టెప్ 2 అండ్ మీ అందరికీ కూడా ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. నా 7 days రిజల్ట్స్ కూడా మీకు కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఈ ప్రోడక్ట్. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి, కొనుక్కోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ట్యాగ్ చేస్తాను. అండ్ మీరు నా కోడ్ సనుత 2025 యూస్ చేస్తే మీకు 20% ఆఫర్ వస్తుంది ఆన్ మామాఎర్త్ యాప్ అండ్ దర్ వెబ్సైట్. సో ఈ ప్రోడక్ట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి, చాలా అఫోర్డబుల్. అండ్ మీకు నా కోడ్ యూస్ చేస్తే ఇంకా డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. స్టెప్ 2 వచ్చేసి నేను ఉప్టన్ పౌడర్ చేసుకున్నాను. దాన్ని అందులో కొంచెం రోజ్ వాటర్ అది మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫేస్ ప్యాక్ యూస్ చేస్తాను కాబట్టి ఆ ఫేస్ మాస్కే నేను ఈరోజు ఉప్టన్ వేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ ఏం యూస్ చేయను, చాలా కొంచెం క్వాంటిటీని యూస్ చేసి కొంచెం అలా ఫేస్ని స్క్రబ్ చేస్తూ ఫేస్ అంతా కూడా అప్లై చేసి ఒక 15 minutes అలా ఫేస్కి అప్లై చేసి ఫేస్ వాష్ చేసేస్తాను అంతే. సో అలా 15 minutes ఉంచేసి నార్మల్ వాటర్తోనే వాష్ చేసేస్తాను ఇంకా డైరెక్ట్గా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫేస్ మాస్క్ ఉంటుంది ఇది. సో ఇందులో నేను కస్తూరి పసుపు అవన్నీ యాడ్ చేశాను కాబట్టి సో ఎల్లోయిష్ కావలేదు. సో ఇంకా ఫేస్ ప్యాక్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను ఫేస్ మాస్క్ యూస్ చేస్తాను, న్యాచురల్ డిఐవైదే. నార్మల్గా ఇప్పుడు నాకు యాక్నీ లేదు, పింపుల్స్ లేవు, ఏమీ లేవు. అండ్ ఆల్రెడీ నేను గ్లాస్ స్కిన్కి ట్రై చేస్తున్నాను కాబట్టి సో నేను నార్మల్ రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్లో ఒక క్యాప్సూల్, షీట్ మాస్క్ క్యాప్సూల్. సో ఇది అలా రోజ్ వాటర్లో డిప్ చేసి ఫేస్కి అప్లై చేసేసుకుంటాను. బేసిక్గా ఇది నైట్ పడుకునే ముందు అలా అప్లై చేసుకుంటాను. అలా పడుకొని మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ అలా దాని తర్వాత ఒక 15 to 20 minutes తర్వాత దీన్ని తీసేయడమే. ఇది కూడా చాలా న్యాచురల్గా అందరూ యూస్ చేయొచ్చు, టీనేజర్స్ అందరూ కూడా. సో మొత్తానికైతే ఇది నా స్కిన్ కేర్ రొటీన్. మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో ఈ షీట్ మాస్క్ అది యూస్ చేస్తాను, కంప్రెస్ షీట్ మాస్క్ అని. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంకేమైనా డీటెయిల్స్ కానీ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతే మరి ఇంక వీడియో బాయ్.